హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏబిఎన్ వెంకటకృష్ణ ఈయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మనాడుకున్న బ్యాక్గ్రౌండ్ అటువంటిది. ఏబిఎన్ వెంకటకృష్ణ అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి మనం చూసుకుంటే ఎక్కడికి పోయినా ఆయన చేసేది మొత్తం చేతి వాటమే అంటూ చాలా మంది చెప్పడం జరిగింది. ఆయన ఏపీ 24/7 లో జాబ్ సీఈఓగా జాయిన్ అయినప్పుడు ఆయన ఒక ప్రోమో రిలీజ్ చేశారు. నేను ప్రజలకి తోడుగా ఉంటాను, నా లక్ష్యం ఇది, నా టార్గెట్ ఇది, నాది ఇది అంటూ ఒక ప్రోమో వచ్చింది. అప్పుడు నేను ఏబిఎన్ లో ఉన్నటువంటి నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ మంచి పొజిషన్ లో ఉంటాను. ఏంటి పరిస్థితి అంటే ఆవిడ చెప్పిన మాటలు విని నాకే భయం వేసింది. ఏంటి ఇంటి నీతుల మాటలు మాట్లాడుతున్నాడు మనోడు, దొరికినంత దోచేసే రకమా అని ఆశ్చర్యపోయారు. నిజంగా ఆశ్చర్యపోయారు. అటువంటి వెంకటకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చిన తర్వాత టీవీ 24/7 అనేది కంప్లీట్ గా ఏబిఎన్ ఆంధ్రకృష్ణ చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పరిచర్యల వల్ల, కార్యాల వల్ల ఆ ప్లేస్ లోకి చంద్రశేఖర్ అనే ఇంకో సీఈఓని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తర్వాత వెంకటకృష్ణ అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన ఎంత డెడికేటెడ్ గా లేడో అనేది అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చి ఆయన చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డిని వారిపైన చేస్తున్నటువంటి ప్రచారాలు ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి వాంటెడ్ గా వాళ్ళ మదర్ ని చంపేయడానికి ప్రయత్నించాడంటూ ఆ కారు యాక్సిడెంట్ అయిన విజువల్స్, టైర్లు మిస్ అయిన విజువల్స్ చూపించి మాట్లాడినప్పుడు అర్థమైంది ఎంత దరిద్రమైనటువంటి వ్యక్తో ఏబిఎన్ వెంకటకృష్ణ అనే వ్యక్తి. అయితే ఇటువంటి ఏబిఎన్ వెంకటకృష్ణని ఏబిఎన్ ఛానల్ ఎంతకాలం భరిస్తుంది అంటే భరిస్తుంది. ఎందుకంటే భావజాలాలు ఒకటే. ఏబిఎన్ వెంకటకృష్ణ అనే వ్యక్తి ఏ టీవీ ఛానల్కి వెళ్తే అక్కడ ఎవరిని పొగడాలంటే వాళ్ళని పొగిడే బ్యాచ్, అంటే భజన బ్యాచ్ లో నెంబర్ 1. ఆయనకు కావాల్సింది కేవలం డబ్బు, శాలరీ, అంతకుమించి ఏమీ అవసరం లేదు. నీతి, నిజాయితీ, ఎథిక్స్ అతనికి లేవు అని అనిపిస్తుంది ఆయన చేసినటువంటి గత కొంతకాలంగా వీడియోస్ మనం చూస్తూ ఉంటే. ఆయన ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాని కూడా రచ్చగొట్టే విధంగా మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. ఇప్పటికి కూడా వైఎస్ జగన్ సోషల్ మీడియానే యాక్టివ్గా ఉంది, మరి జనసేన సోషల్ మీడియా ఏం పీకుతుంది, టీడీపీ సోషల్ మీడియా ఏం పీకుతుంది, ఏ మాటగా మాట చెప్పుకుంటే వైఎస్ఆర్ సోషల్ మీడియానే సూపర్ ఉంది, మీరంతా లెగవండ్రా అంటూ పౌరుషంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు సమాజానికి మంచి చేస్తారంటే చేరు. కంప్లీట్ 100% సెల్ఫిష్ పర్సన్స్ వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు నీతిని, నిజాయితీని నమ్ముకుంటామని మాటలు చెప్పి పార్టీల పంచన చేరి వాళ్ళ వాసన చూసి ఎంజాయ్ చేసే రకాలు వీళ్ళంతా. ఎక్కడ వాసన చూస్తారో అనేది ఇంకా మీ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం. సో అటువంటి ఈ వెంకటకృష్ణ ఇప్పుడు బయటకు వచ్చి ఏబిఎన్ నుంచి తీసి పడేస్తున్నారని అర్థమైపోయింది. ఏబిఎన్ నుంచి తీసి పడేస్తున్నటువంటి వెంకటకృష్ణ గారికి ఇప్పుడైనా బుద్ధి వస్తుందా అని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మంచి పనులను పక్కన పెట్టేసి ఇప్పుడు జరుగుతున్న అక్రమాలని మైమరచి మురికి కాలువలో స్నానం చేసి సెంటు కొట్టుకుని సమ్మగా ఉందని ఫీల్ అయ్యేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ సో కాల్డ్ మీడియా ఛానల్స్ లో అందరికి పనిచేసే వాళ్ళకి మన వెంకటకృష్ణ సూపర్ సీనియర్ అన్నమాట. అందుట్లో ఇంకా మూర్తి వస్తాడు, టాల్కం పౌడర్ వంశీ వస్తాడు, వీళ్ళంతా వచ్చినప్పటికి కూడా ఈ వెంకటకృష్ణ ఎందుకు ప్రత్యేకం అని చెప్తూ ఉన్నానంటే, మనోడు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే రకం కాబట్టి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి ఆరోపణలన్నీ నిజమైన నిరూపించగలిగే శక్తి వెంకటకృష్ణకి ఎక్కడైనా ఉందా? నిజం చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలతో సహా చూపించి మాట్లాడగలిగే దమ్ము, ధైర్యం ఉందా వెంకటకృష్ణకి? ఇప్పుడు జరుగుతున్న సూపర్ 6లు, హామీలు, మోసాన్ని, వేరే మోసాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఇది తప్పు అని చెప్పగలిగే దమ్ముందా వెంకటకృష్ణకి? లేదు. మరి అటు దమ్ము లేనోడు దమ్ము గురించి మాట్లాడుతూ నేనేదో నీతిపరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, తొక్క తోలు తొగాడమంటూ మీడియా ఛానల్స్కి ఎక్కి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటే అసలు ప్రజలు ఎలా చూస్తున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు మహారథం పడుతూ ఉన్నారు, ప్రజలు కిక్కిరిసి అభివందనం చేస్తూ ఉన్నారు, మళ్ళీ సీఎం కావాలంటూ కోరుకుంటున్నారు.
మరి ఈ విజువల్స్ ని మాట్లాడి చెప్పగలడా? ఆ అదే చంద్రబాబు నాయుడు ఏం చేయకపోయినా భజన భజన. సో ఇటువంటి వ్యక్తులు మీడియాకి చాలా హానికరం. వీళ్ళంతా మీడియా బ్రోకర్స్ అంటారు వీళ్ళని. వెంకటకృష్ణ అందుట్లో ప్లేస్ పొందారు మొత్తానికి. ఈ మీడియా బ్రోకర్స్ అని ఎందుకంటారంటే డబ్బుల కోసం కకృతిపడి, జాబుల కోసం దిగజారి, వాళ్ళ ఎథిక్స్ ని, జర్నలిస్ట్ విలువల్ని ఏమార్చి, కాలరాసి, చంపేసి, నీతి లేని, సిగ్గులేని, సిగ్గుమాలిన బ్రతుకుతున్న సో కాల్డ్ బ్రోకర్ జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు వెంకటకృష్ణ గురించే మాట్లాడుతున్నాం. రాబోయే రోజులు అందరి గురించి మాట్లాడతాం, ఇందులో డౌటే లేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ అవుట్ అని చెప్తున్నారు, కానీ అదే సామాజిక వర్గానికి చెందిన, అదే భావజాలం కలిగిన ఇంకొక అక్రమానికి తెరతీస్తున్నారు. అంతే, డిజిటల్ మీడియాకి వస్తున్నారు. ఎవరిది? అది కూడా టీడీపీ వాళ్ళది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రపంచనాన్ని చూసిన తర్వాత ఆర్గనైజ్డ్ గా ఈ ఫోటోనే పెట్టాలి అంతా టీడీపీ సోషల్ మీడియాలో అని చెప్పి ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా వ్యవస్థ ఉన్నటువంటి ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకోలేకపోతున్నారు. సో ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. రాబోయే 4 సంవత్సరాల్లో డిజిటల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి తీటుగా టీడీపీ సోషల్ మీడియాని పెంచాలి. అందుట్లో భాగంగానే వెంకటకృష్ణ బయటకు వచ్చేసి వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తూ ఉంది. ఏది చేసినా తినేది పొట్టకింత అన్నం, మంచి లైఫ్ అంతే. అది మరిచి నీతి జాతిలు మరిచి సిగ్గులేని బ్రతుకులు ఎందుకు అంటూ మనసారా బుద్ధినివ్వాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.